నువ్వు సుముఖంగా ఉన్న సమయంలో ఏం చేయమని చేస్తాం. ఏం చేయమంటావు? ఏయ్ పిల్ల, నువ్వు యువరాని కథలు చెప్తావా? చెప్పుకో పో. ఇంకో తాళం చెప్తా. సరి సరి నీ పని సరి మా పని సరి. స్వరం బాగుంది, అడిగేస్తావా? ఏయ్ పిల్ల, కథలు చెప్పడానికి తాళం చేతులు ఎందుకు? కిటికీలను చెప్పు. మత్స్యకటీరు ముచ్చటగా నుండి వచ్చిన పని ఏదో శ్రవణానందముగా చెప్పు. తొందర లేదు, కూర్చో. ఏమండి, నేనెక్కడున్నా నా మనసు ఇక్కడే ఉంటుంది. అబ్బా, నేనెక్కడికి పోదామన్నా నా కాళ్ళు ఇక్కడికే లాగుతాయి. అందుకని కందోళ్ళని పిలుచుకొచ్చే సాగుతో మీ సరస్సు చేరారు. మరి చూసారా నా ఉపాయం? మరి నా ఉపాయం విను. నువ్వు అపాయం లేని ఉపాయంతో ఇక్కడికి వస్తావని తెలిసి నీకు సదుపాయంగా ఇక్కడ కూర్చున్నా. ఎలా ఉంది చెప్పండి. ఏమిటవి? మీరు సర్వజిత్తులు. ఏమిటో మీరే చెప్పండి. ఓహో, నీవు తెల్లని దానివి గనక నీ వేళ్లు లేత బెండకాయలు వలెనున్నవి. అవే నలుపైతే నా ప్రియమైన తేగ తొణకలు. ఎలా ఉంది కవిత్వం? మీరేం కవులండి. మీ కవిత్వం చూస్తూ ఉంటే మీతో కలిసి నాకు పాడాలనిపిస్తుంది. నీతో ఎలాగోలాగా తంటాలబడి సొంతంగా పాడతాను గానీ నువ్వు ఆడతావా? అబ్బా, ఏమిటండి ఇది? పానకంలో పుడకలా మూగాడొహడు. నువ్వు పోరా ఇక్కడి నుంచి, పో. చూసావా వెర్రి ముండా కొడుకు, మనం ఇక్కడ కూర్చున్నామని ఈర్చిపడుతున్నాడు. అరే, తలుపు చాటు చేస్తాం, ఆడుకుందామా?